ఆయన మధురమైన గొంతు కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. సంగీత ప్రపంచానికి ఆయన అభిషేకం లాంటివారు. ఈ విశ్వంలో తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన జీవించే ఉంటారు అంటూ దిగ్గజ గాయకుడు పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. బాలు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన పాడిన వేలాది పాటలు నిరంతరం ప్రజల గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయని ఎక్స్ వేదికగా భావోద్వేగంగా రాసుకొచ్చారు. జూన్ 4న ఏపీలోని నెల్లూరులో జన్మించిన ఎస్పీ బాలు 2020 సెప్టెంబర్ 25న కోవిడ్-19 అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. అభిమానుల ప్రేమగా బాలు అని పిలుచుకునే ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు 16కు పైగా భాషల్లో దాదాపు 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. కేవలం సినిమా పాటలే కాకుండా భక్తి గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేసి దక్షిణాది సంస్కృతికి ఐకాన్గా మారారు. ప్రేమైన, విరహమైన, భక్తైన, ఆఖరికి మరణమైన మనిషి జీవితంలోని ప్రతి భావానికి బాలు తన గళంతో ప్రాణం పోశారు.